Hello everyone, welcome back to Aim Hai Telugu YouTube channel. So today's concept is the concept of root words. Okay, vocabulary lo especially competitive exams లో vocabulary అనేది చాలా ఇంపార్టెంట్. ఆ vocabularyలో మనకి ఏ పదానికి synonym, antonym, one word substitution or formation of words, any concept లో మనకి we have the lot of interaction with the words. Okay, సో ఈ వర్డ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ రూట్ వర్డ్స్. అసలు ఈ రూట్ వర్డ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, అవి ఎందుకు నేర్చుకోవాలి అండ్ ఈజీగా ఎలా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అ రూట్ వర్డ్. అసలు రూట్ వర్డ్ అంటే ఏంటి? రూట్ వర్డ్ అనే పదం మీనింగ్, ఆ పదంలోనే మనకి అర్థం అనేది ఉంది. సో ఇట్ ఈస్ ద మెయిన్ వర్డ్ అని మనం చెప్పచ్చు. ద రూట్ వర్డ్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ అ వర్డ్. ఇట్ క్యారీస్ ద మెయిన్ మీనింగ్. చూడండి, ఆ పదం యొక్క ముఖ్యమైనటువంటి లేదా అసలైనటువంటి అర్థం ఆ రూట్ వర్డ్లోనే ఉంటుంది. రూట్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ it is a form of a word which has a main meaning of that word. A main meaning of that word, okay, అనేది రూట్ వర్డ్లో ఉంటుంది. సో ఈ రూట్ వర్డ్స్ తెలుసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ చూసే ముందు చూడండి, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అ వర్డ్. ఒక పదం ఫామ్ అవ్వడానికి ఒక ఫౌండేషన్గా ఈ రూట్ వర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. దీనికి మనం ప్రిఫిక్సెస్ యాడ్ చేసుకోవచ్చు, అంటే బిగినింగ్ ఆఫ్ దట్ వర్డ్, లేదా సఫిక్సెస్ అంటే ఆ వర్డ్కి, రూట్ వర్డ్కి ఎండింగ్స్ కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఫర్ వాట్ పర్పస్? టు చేంజ్ ఇట్స్ మీనింగ్. అంటే ఒక రూట్ వర్డ్ని మనము ఎయిదర్ ఎలోన్గా అన్న వాడుకోవచ్చు, అలాగే ఒక మీనింగ్ అనేది మార్చడానికి రూట్ వర్డ్కి వీ కెన్ యాడ్ ప్రిఫిక్సెస్, ఆల్సో సఫిక్సెస్. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ఈ రూట్ వర్డ్స్ అనేవి తిరిగి మళ్ళీ మనం దాన్ని బ్రేక్ చేసి ఇంకొక కొత్త మీనింగ్లా క్రియేట్ చేయలేం. ఎందుకంటే అవి రూట్ వర్డ్స్ బై డిఫాల్ట్ ఫౌండేషన్స్ని మనం ఎప్పుడూ కూడా మార్చలేము, అవి అలాగే ఉంటాయి. వాటితో మనం ఎడిషనల్గా సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ యూజ్ చేసి మనం ఇంకేమైనా వీ కెన్ ప్లే విత్ దట్, బట్ వీ కెనాట్ చేంజ్ ద ఫౌండేషనల్ వర్డ్స్. It cannot be broken down into smaller meaningful parts. For example, heat, friend, okay, ఇవన్నీ కూడా రూట్ వర్డ్సే, రైట్? దీన్ని మనము ఫౌండేషనల్గా మనము బ్రేక్ చేయలేమన్నమాట. ఈ వర్డ్స్ని ఇలాగే పలుకుతాం, రైట్? చూడండి, ఇక్కడ రిజెక్ట్ అనే వర్డ్ అనేది ఉంది. ఈ రిజెక్ట్ అనే వర్డ్లో జెక్ట్ అనేది రూట్ వర్డ్ అవుతుంది. జెక్ట్, దాని అర్థం ఏమిటి అంటే పాడేయడం, త్రో. ఈ జెక్ట్కి మనము ప్రిఫిక్స్ యాడ్ చేసాం, రీ అని. సో దానివల్ల దీని యొక్క మీనింగ్ రిజెక్ట్గా మారింది. ఆబ్జెక్ట్, రిజెక్ట్, రైట్? సో ఇట్లా మనము రూట్ వర్డ్స్ని రకరకాలుగా ఎలా వాడచ్చు అనేది ఇంకా తెలుసుకుందాం. సబ్జెక్ట్, ఇట్లా, రైట్? సో ముందు మనము ఒక చిన్న ఎక్సర్సైజ్ అనేది చేద్దాము. ఫస్ట్ రూట్ వర్డ్స్ అంటే ఏంటో చూసుకున్నాం. మరి కంప్లీట్గా 1-2 ఎగ్జాంపుల్స్తో కాకుండా ఒక మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో రూట్ వర్డ్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి, దాంతో కొన్ని ఎగ్జాంపుల్స్. యాక్ట్ అనేది చూడండి, రూట్ వర్డ్కి ఎప్పుడు కూడా ఒక మీనింగ్ ఉంటుంది. దానికి మనం ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యాడ్ చేయడం వల్ల అది ఇంకొక వర్డ్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిజెక్ట్ అనేది మనం చూసాం. ఓకే, చూడండి, ఇక్కడ జెక్ట్ అనే పదానికి మీనింగ్ అనేది ఉంది. జెక్ట్ అనే పదానికి ఆల్రెడీ మీనింగ్ ఉంది, కానీ రిజెక్ట్ ఈ రీ యాడ్ చేయడం వల్ల అది కొత్త పదంగా మారింది. ఓకే, గాట్ ఇట్? సో ఇప్పుడు అలాగే మనము మిగిలినవి చూద్దాం. రూట్ వర్డ్, దాని యొక్క మీనింగ్, దాంతో ఫామ్ అయినటువంటి కొత్త పదాలు. ఎగ్జాంపుల్స్, యాక్ట్ అంటే చేయడం, లైక్ టు డూ సంథింగ్. వాట్ ఈస్ దట్? ఎగ్జాంపుల్,
ఈ యాక్ట్కి సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ యూజ్ చేస్తే యాక్షన్ ఫామ్ అవుతుంది. యాక్టర్, రియాక్ట్, యాక్టర్, ఓఆర్ అనేది ఇక్కడ మనం సఫిక్స్ యాడ్ చేసాం ఫర్ ద రూట్ వర్డ్ యాక్ట్. తర్వాత చూడండి జియో, దాని అర్థం ఎర్త్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎర్త్. జియోగ్రఫీ, జియాలజీ, జియోడ్, ఈ విధంగా మనం ప్రతి దానికి జియోకి అన్నీ యాడ్ చేసుకుంటూ పోతే సఫిక్సెస్ కానివ్వండి, అది ప్రిఫిక్సెస్ కానివ్వండి, మీనింగ్ అనేది డిఫరెంట్ వర్డ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి గ్రాఫ్ అంటే రాయడం, టు రైట్. దీన్ని మనం కొత్త వర్డ్స్ సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్ యూజ్ చేసి ఆటోగ్రాఫ్, పారాగ్రాఫ్, గ్రాఫిక్, రైట్. మనకి తర్వాత చూసుకోండి హైడ్రో అంటే వాటర్ రిలేటెడ్, వాటర్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు వాటర్, విచ్ మీన్స్ వాటర్. దీనిని మనం హైడ్రేట్. ఇక్కడ హైడ్రో అనేది కామన్, ఈ రూట్ వర్డ్ అనేది కామన్. ఆ రూట్ వర్డ్ని మనం రకరకాల విధాలుగా విత్ అ మీనింగ్ఫుల్ వర్డ్ ఫామ్ చేయడమే మన యొక్క వొకాబులరీ ఇంప్రూవ్మెంట్కి ముఖ్య ఉద్దేశం, ముఖ్య ఆబ్జెక్టివ్ అని మనం చెప్పచ్చు. హైడ్రోజన్, హైడ్రోప్లేన్, రైట్. ఈ విధంగా నెక్స్ట్ చూడండి జెక్ట్ అంటే పడేయడం, ఎజెక్ట్, రిజెక్ట్, ఇంటర్జెక్ట్. ఈ విధంగా రూట్ వర్డ్ ఒకటే ఉంటుంది, ఆ రూట్ వర్డ్తో ఇంకొక పదం మార్చినప్పుడు కంప్లీట్ దాని మీనింగ్ వేరేగా వస్తుంది, రైట్. ఈ రూట్ వర్డ్స్ని యూజ్ చేసి మనము బిల్డ్ న్యూ వొకాబులరీ, బట్ రూట్ వర్డ్స్ విల్ నెవర్ చేంజ్. పోర్ట్ అంటాం, పోర్ట్ అంటే క్యారీ. ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్, పోర్టబుల్, ఓకే. సో ఇక్కడ పోర్టబుల్ అని మనం చూసాము. ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్ అంటే టు మూవ్ హియర్ అండ్ దేర్, పోర్ట్ అంటే టు క్యారీ. సో ఇట్ మీన్స్ క్యారీయింగ్ ఎనీథింగ్, ట్రాన్స్పోర్టింగ్ ఎనీథింగ్ హియర్ అండ్ దేర్, ఫ్రమ్ హియర్ టు దేర్, రైట్. స్క్రిబ్ లేదా స్క్రిప్ట్, స్క్రైబ్ అంటాము, రైట్. స్క్రైబ్ అన్న స్క్రిప్ట్ అన్న రైట్ అని అర్థం. డిస్క్రైబ్, మనుస్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ లేదా సబ్స్క్రిప్షన్, సూపర్ స్క్రిప్ట్ అని కూడా మనం యూజ్ చేస్తాం. దేర్ ఆర్ మల్టిపుల్ వర్డ్స్ విత్ వన్ రూట్ వర్డ్. ధర్మ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హీట్. థర్మోమీటర్, థర్మల్, హైపోథర్మియా. See the words which are forming with the help of root words. Vac, which means empty. Vacuum, vacant, evacuate, everything is with this root word vac. Vacancy, vacate, right. Uni ante one. Unicycle, uniform, unite, unanimous, unity. There are multiple words, okay. So now what we will do is prefixes and suffixes అని చెప్పాం. మోస్ట్లీ యూజ్డ్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫార్మేషన్ అనేది ఎప్పుడు కూడా ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ప్లస్ సఫిక్స్, మ్యాక్సిమం వొకాబులరీలో వర్డ్స్ ఇదే ఫార్మాట్లో ఉంటాయి. కాబట్టి మనకి ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అండ్ రూట్ వర్డ్స్ తెలియడం చాలా అవసరం. వాట్ ఈస్ ద ప్రిఫిక్స్ హియర్? అన్ అంటే నాట్ అని అర్థం. అన్హ్యాపీ, అన్సేఫ్, అన్సక్సెస్ఫుల్, ఈ విధంగా ఇట్లాంటి ప్రిఫిక్సెస్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం. అన్ అనేది రెగ్యులర్గా యూజ్ చేస్తాం. దీని మీనింగ్ అగెయిన్, మళ్ళీ అని. రీడూ, రీరైట్, రీట్రై. సో ఈ అనే ప్రిఫిక్స్ ఎక్కువగా దీనికి యూజ్ చేస్తాం. ప్రీ అనేది కూడా వన్ ఆఫ్ ద ప్రిఫిక్స్. ప్రీ అంటే బిఫోర్ అని. ప్రీవ్యూ, ప్రీ హిస్టారిక్, రైట్. సో ప్రీ అనేది కూడా మనము యూజ్ చేస్తాము, వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ ప్రిఫిక్స్. అలాగే డిస్ అనేది ఉంది. డిస్ అంటే ఆపోజిట్ అని లేదా కాదు, నాట్ అని.
డిస్లైక్, డిస్ఆనెస్ట్ లేదా డిస్కనెక్ట్, ఇది కూడా మోస్ట్ యూజ్డ్ ప్రిఫిక్స్. ఇవన్నీ ఈ 4 or 5 అని కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ విచ్ వీ నీడ్ టు లెర్న్, బట్ ఎగ్జాంపుల్స్గా నేను చెప్తున్నాను. నెక్స్ట్ సఫిక్స్. సో ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు వాడేది, సఫిక్స్ అంటే వర్డ్కి తర్వాత వాడేది. ఈ రూట్ వర్డ్స్ కాన్సెప్ట్ అనేది చాలామందికి తెలియక వర్డ్ని వర్డ్ లాగే బట్టి పట్టేస్తున్నారు. నో, ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ రూట్ వర్డ్ విచ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ మీనింగ్, రైట్? సఫిక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సఫిక్సెస్ అని మనం చెప్పచ్చు. ఫుల్ అంటే ఎండ్ ఆఫ్ ద వర్డ్ యూజ్ చేసే, ఫుల్ ఆఫ్ దాని అర్థం జాయ్ఫుల్, పెయిన్ఫుల్, సక్సెస్ఫుల్, రైట్? బ్యూటిఫుల్. లెస్ అంటే తక్కువ, వితౌట్. హోప్లెస్, ఫియర్లెస్, షేమ్లెస్, రూత్లెస్, దెర్ ఆర్ సో మెనీ విచ్ వి యూస్. షన్, షన్ కూడా మనము ఆ స్టేట్ దీని మీనింగ్ ఏంటంటే యాక్షన్ లేదా ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ని మనం చెప్తాం. సెలబ్రేషన్, ఇన్ఫెక్షన్, రైట్? ఫంక్షన్. సో ఈ విధంగా మనము యూస్ చేస్తాం. TION, ఆర్గనైజేషన్. ER ఈజ్ వన్ హూ డస్ ఇట్. ER కానీ OR కానీ, రైట్? టీచర్, రన్నర్, ఫైటర్, రైట్? ఈ విధంగా మనము ఈ సఫిక్సెస్, మోస్ట్ ఇంపార్టెంట్ సఫిక్సెస్గా ఇవి కొన్ని చేస్తున్నాం. సో ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ help to modify the meaning. So main objective of this prefix and suffix for a root word is it will help you to modify the meaning of the word. ఖచ్చితంగా ఒక అర్థం ఉండాలి, అర్థం లేకుండా అయితే మనం ఫామ్ చేయలేం. నెక్స్ట్ చూసుకోండి, why learn root words? ఎందుకు? ఓకే, ఇంప్రూవ్స్ వొకాబులరీ. అంటే ఒక రూట్ వర్డ్ తెలుసుకోవడం వల్ల ఇట్ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ ద మీనింగ్స్ ఆఫ్ ద న్యూ వర్డ్స్. కొత్త పదాలను ఎలా ఫామ్ చేయాలో అనేది ఆటోమేటిక్గా మన మైండ్లో తెలిసిపోతుంది. ఇప్పుడు TION అనగానే మన మైండ్లో చాలా లాస్ట్లో TION వచ్చేటువంటి పదాలన్నీ మనకి గుర్తొస్తాయి. ప్రిఫిక్స్ అవనివ్వండి, సఫిక్స్ అవనండి, రూట్ వర్డ్స్ సింగిల్ స్టాండ్ అలోన్ రూట్ వర్డ్స్ కానివ్వండి. helps in spellings, understands the structure of words, makes spellings easy. స్పెల్లింగ్స్ని ఈజీగా అర్థమయ్యే విధంగా స్పెల్ చేయకుండా, అండర్స్టూడ్ చేసుకోకుండా స్పెల్లింగ్స్ని సాల్వ్ చేయగలుగుతాం. బూస్ట్స్ పర్ఫార్మెన్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ యూ ఐడెంటిఫై ద వొకాబులరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బికాస్ మీకుండే టైం చాలా తక్కువ ఉంటుంది. సినోనిమ్స్ కానివ్వండి, వర్డ్ ఫార్మేషన్స్, యాంటనిమ్స్. హౌ డూ యూ నో అ సినోనిమ్? వెన్ యూ నో ద రూట్ వర్డ్. హౌ డూ యూ నో ద రూట్? వెన్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద రూట్ వర్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద ఈ మీనింగ్ ఆ ఇచ్చిన సినోనిమ్కి సూట్ అవుతుందా లేదా అని. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రూట్ వర్డ్స్ అనేవి ఇట్స్ లైక్ అ హార్ట్. ఓకే, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అనేవి దే ఆర్ లైక్ అవుట్ఫిట్స్. మనం ఎట్లా అయినా రెడీ అవ్వచ్చు. వీ కెన్ డిజైన్ అవర్ అవుట్ఫిట్స్ ఇన్ ఎనీ సచ్ వే టు లుక్ గుడ్, బట్ హార్ట్ స్టేస్ సేమ్, ఇట్ ఈస్ కాన్స్టెంట్. లైక్ వైజ్ రూట్ వర్డ్స్ కూడా ఇట్ విల్ స్టే లైక్ అ హార్ట్, it remains same, but based on the prefix and suffix we use, the meaning of the root words can be changed. I mean, the meaning of the words with the help of prefix and suffix can be changed. We can form new words. So ఇప్పుడు ఒక యాక్టివిటీ. సో లెట్స్ మ్యాచ్ ద కరెక్ట్ వర్డ్. ఇక్కడ నేను రూట్ వర్డ్స్ ఇచ్చాను, దీని యొక్క మీనింగ్ మీరు చెప్పండి. డిక్ట్, స్క్రైబ్, పోర్ట్, మిట్ అని ఇచ్చాం. పక్కన మీనింగ్స్ టు రైట్, టు సెండ్, టు స్పీక్, టు క్యారీ, ఇవి ఆర్డర్లో అయితే లేవు. మనం మ్యాచ్ ద కరెక్ట్ ఆన్సర్, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలన్నమాట. సో డిక్ట్ అంటే మనందరికీ తెలుసు, డిక్టేట్, టు స్పీక్. అది మనము ఈ డిక్ట్ని మనం ఏ రకంగా వాడతాం? డిక్టేట్. డిక్షనరీ, డిక్షన్. అలాగే ఈ డిక్ట్తో అనదర్ వర్డ్స్ లైక్ అడిక్షన్, వీ కెన్ యూజ్ దిస్. స్క్రైబ్ అంటే వీ నో టు రైట్. ఓకే.
పోర్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోర్ట్? ఇందాకే మాట్లాడుకున్నాం, టు క్యారీ. మిట్ అంటే టు సెండ్. సో ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం ఎగ్జాంపుల్స్ గురించి. ఓకే, ప్రిడిక్ట్ అనే వర్డ్ కూడా మనం డిక్ట్తో యూజ్ చేస్తాం. డిక్షనరీ ఇవన్నీ. స్క్రైబ్, డిస్క్రైబ్, స్క్రిబుల్, రైట్? వాట్ ఆర్ ద రూట్ వర్డ్స్? ఇవన్నీ కూడా ఈ రూట్ వర్డ్స్తో మనం ఫామ్ చేసేటువంటి న్యూ వర్డ్స్. డిస్క్రైబ్, ఓకే, ప్రిస్క్రైబ్, సబ్స్క్రైబ్, ఓకే, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనము రిలేటెడ్ టు రైటింగ్. అండ్ అగైన్ వీ హ్యావ్ ఎగ్జాంపుల్స్ ఫర్ పోర్ట్. మనం ఇందాక ట్రాన్స్పోర్ట్ అని మాట్లాడాం. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఈ విధంగా. సో మిట్ is which means to send, right? omit, transmit, ఈ విధంగా. admit. there are so many words which you can form. చూసారా, ఒక్కసారి రూట్ వర్డ్స్ తెలిస్తే మీకు దానికి సంబంధించినటువంటి రూట్ వర్డ్స్తో యూ కెన్ ఫార్మ్ మల్టిపుల్ వర్డ్స్. రూట్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ అ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ అ వర్డ్. మెయిన్ మీనింగ్ అందులో ఉంటుంది, బట్ you can form multiple words with the root words. So this is one of the activity. And next, choose the correct word. ఇంకొక యాక్టివిటీ చేద్దాము. సో ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చాను, which you need to do it. The dash delivered a powerful speech. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, యాక్టర్, స్పీకర్, పోర్టర్ అని. ఓకే, చూడండి, పవర్ఫుల్ స్పీచ్. వన్ ఇట్ కమ్స్ టు మాటలు, స్పీచ్ ఎవరు ఇస్తారు? స్పీచ్ స్పీకర్. సో స్పీకర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద స్పీకర్ డెలివర్డ్ ఎ పవర్ఫుల్ స్పీచ్. సో ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే అన్ని సిమిలర్ వర్డ్స్ ఉన్నాయి, బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్వశ్చన్ ఈస్, విచ్ ఈస్ రిలేటెడ్ టు ద స్పీచ్. It is not related to the acting, it is not related to the transport or nothing. We should dash unnecessary items before traveling. First of all, ikkada ichina options enti? Export, import or transport. Unnecessary items annaru, avasaram lenivi. అవసరమైనవి అయితే మనం పట్టుకెళ్తాం, అవసరం లేని మనం ఏం చేస్తాం? ఇంపోర్ట్ కాదు, మనం ఏం తెచ్చుకోం. ట్రాన్స్పోర్ట్ కాదు, ఒక చోటు నుంచి ఇంకొకటి కాదు. వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఇట్, ఇంకా బయటికి తోసేస్తున్నాం వాటిని. సో ఎక్స్పోర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ హ్యాడ్ టు డాష్ ద ఈమెయిల్ ఆఫ్టర్ కరెక్టింగ్ ఇట్. ఆఫ్టర్ కరెక్టింగ్ ఇట్, కరెక్షన్ చేసిన తర్వాత రీసెండ్, అన్సెండ్ అండ్ సెండ్. ఇట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ రీసెండ్. ఐ హ్యావ్ టు రీసెండ్ ద ఈమెయిల్ ఆఫ్టర్ కరెక్టింగ్. కరెక్షన్ చేసిన తర్వాత నేను మళ్ళీ సెండ్ చేశాను. మీరు ఇక్కడ కింద ఇచ్చిన వర్డ్స్లో చూడండి, యాక్టర్, స్పీకర్, పోర్టర్, ఈ అర్ అని, ఓఆర్, ఇవన్నీ సఫిక్సెస్. కింద చూసుకున్నట్టయితే పోర్ట్కి మనకి ఇవన్నీ ఈ ఓఆర్, ఈఆర్ అనేవి సఫిక్సెస్. ఇక్కడ చూసుకున్నట్టయితే పోర్ట్కి అన్నీ కూడా ప్రిఫిక్సెస్ ఉన్నాయి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ట్రాన్స్పోర్ట్. అలాగే సెండ్కి కూడా ప్రిఫిక్సెస్ ఉన్నాయి. చూసారా, పోర్ట్కి ప్రిఫిక్సెస్ ఉన్నాయి, ముందు వచ్చాయి, వర్డ్కి ముందు వచ్చాయి. రీసెండ్, అన్సెండ్, ఇక్కడ ప్రిఫిక్స్ అన్ అనేది చాలా మోస్ట్ యూజ్డ్ అని చెప్పి మనం చెప్తాం. అన్సెండ్, ఇక్కడ సెండ్. ఇట్ ఈస్ అ వర్డ్ ఇట్ సెల్ఫ్ స్టూడ్ అలోన్. రూట్ వర్డ్ స్టూడ్ అలోన్. సో ఇదండి రూట్ వర్డ్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్. ఇక్కడ ఇచ్చినటువంటి రూట్ వర్డ్స్కి మీరు ఒక కొత్త పదం కనిపెట్టి దానికి మీనింగ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు, లేదు ఈ వర్డ్స్ అన్నీ నాకు కామెంట్స్లో కనుక మీరు పెడితే ఐ విల్ బీ మోర్ హ్యాపీ దట్ మీ అందరికీ ఈ రూట్ వర్డ్స్ కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రూట్ వర్డ్స్ ఇచ్చాను, యాక్ట్, పోర్ట్, స్క్రైబ్, డిక్ట్, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే. బట్ లెట్స్ సీ ఇఫ్ యూ కెన్ ఫార్మ్ ఎనీ న్యూ వర్డ్స్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ root words which we have discussed so far. So don't worry about root words. Root words అంటే ఏంటి మేడం, అదొక కొత్త కాన్సెప్ట్, ఎగ్జామ్స్లో మాకేం అర్థం అవ్వట్లేదు, వొకాబులరీలో కష్టంగా ఉందని వాళ్ళు ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ రూట్ వర్డ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్లో మనము ఫొనెటిక్స్ అంటే ఏంటి, ప్రొనౌన్సియేషన్స్ అంటే ఏంటి, వొకాబులరీ ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ చూద్దాం.
Okay, based on that you can do the synonyms, antonyms and everything. Okay, and one more thing, రూట్ వర్డ్స్ కాన్సెప్ట్ చాలామంది ప్రాక్టీస్ క్వశ్చన్స్ కనుక మీకు కావాలి అంటే, 1 second, బ్లాక్ బుక్ vocabulary. Black book I always suggest for vocabulary. 2300 plus root words, prefixes, suffixes తో with meaning మనకి ఉన్నాయి. ప్లీజ్ I will try to start that series, but I cannot promise. బట్ ముందుగానే మీరు చదువుకోవడానికి రిఫరెన్స్ కోసం నేను చెప్తున్నాను ఇది. సో with that, this is the concept of root words. If you like it, please share it to everyone. Thank you so much.